నామా ఎలోయి ఎలోయి నామా నా దేవ దేవా నన్నేల విడనాడితేవి నన్నేల విడనాడితేవి. ఏసైకి దాసాయికి మరణాత, అమ్మగారికి మరణాత, అమ్మగారికి మరణాత, అయ్యగారికి మరణాత, మీ అందరికి నా మరణాత. ఇప్పుడు వరకు 3 మాటలు మీరు విన్నారు. అమ్మగారి మాట విన్నారు, గీతా గారి మాట, భవితా గారి మాట విన్నారు. నా మాట 7 మాటల్లో నా మాట 4వ మాట. నా దేవా నన్నేల చేయి విడిసితివని. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, దయగల దేవ, కృపగల తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నేనైతే ప్రభువా అలుపురాలను దీనురాలనయ్యా, దేనికి పనికి రాని దాన్ని ప్రభువా, నీ ఇలువైన మాటలయ్యా, నీ పరిశుద్ధమైన మాటలు ప్రభువా నాయనా నా తండ్రి వివరించుటకు ప్రభువా నేను ఏ పాటి దాన్ని అయ్యా. కానీ ప్రభువా ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చి ఉన్నారు దేవా, నీకు స్తోత్రాలయ్యా. ప్రభువా నిలబడదు మీరేనైనా మాట్లాడేది నేను అన్నావు కనుక ప్రభువా మీరు నాలో ఉండి ప్రభువా నీ ఆత్మ నా పైన కుమ్మరించి నాయన ఈ మాటలు మాట్లాడటానికి పలికించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. నా దేవా నన్నేల చేయి విడిసిదువని ఆనాడు యేసు ప్రభువారు సిలువలో పలికిన 4వ మాట. ఎందుకు ఆ మాట ప్రభువారు అన్నారు అంటే, ఇప్పుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రభు ఈ లోకానికి మన కొరకు మనిషి కుమారుడుగా జన్మించాడు. ఈ లోకంలో చూసినప్పుడు అందరూ కూడా పాపంతో నిండి ఉన్నారు. ఈ లోకం అంతా చీకటిగా అగపడుతుంది ప్రభువుకి. అప్పుడు ఆనాడు ఆది కాలంలో ఈ పాపం పోవటానికి ఎంతమందో ఎన్నో రీతులుగా ఎన్నో మేకపోతులని కోళ్ళని ఎన్నో బలిచ్చారు. కానీ ఆ రక్తం ద్వారా కూడా మనకి పాప విమోచన రావటం లేదు. కాబట్టి అప్పుడు ఆనాడు ఆది కాలంలోనే ఈ మాట నిర్మించి ఉన్నారు. ఏమనంటే తండ్రి అయిన యెహోవా దేవుడు ఈ లోకానికి పంపించాలి అంటే నీతిమంతుడు కావాలి, పరిశుద్ధమైన రక్తం కావాలి, ఏ పాపం చేయని వారు కావాలి, ఆయనలో ఏ కలపం ఏ దోషం లేని వారు అయితేనే ఈ లోకంలో ఆ పాపులకి రక్షణ వచ్చిద్ది, వాళ్ళు రక్షించబడతారని తండ్రి అయిన యెహోవా దేవుడు ఆనాడే నిర్మించి ఉన్నాడు. అప్పుడు ప్రభువారిని మరియమ్మ గారు, తల్లి అయిన మరియమ్మ గారు గర్భాన యేసు ప్రభువారిని వేసినప్పుడు తండ్రి జన్మించాడు ఈ లోకానికి. అప్పుడు ప్రభువారు ఈ లోకంలో మన కొరకు 3.5 సంవత్సరంలో ఉండి ఎన్నో బోధలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో మహత్కార్యాలు చేశాడు. అయితే ఇవన్నీ కూడా ప్రభువారు, నాకైతే వాక్యం రాదమ్మా, నేనైతే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీకు చదివి వచ్చిన వాళ్ళు మీరు చూసుకోండి వాక్యంలో. అయితే అప్పుడు దేవుడు అప్పుడు అంటున్నాడు, ఇక అన్నీ చేశారు చూశారుగా, చూసినప్పుడు కూడా ప్రభు ఇన్ని చేశారు, ఇన్ని అద్భుతాలు చేసినప్పుడు కూడా ప్రభువుని ఏమన్నారు, ఈయన మాయలు చేస్తున్నాడు, మంత్రాలు చేస్తున్నాడు, జనాన్ని ఆయన తట్టు తిప్పుకుంటున్నాడు, ఈయన దగ్గర ఏదో మంత్రశక్తి ఉందని ప్రభువుని తప్పుపట్టి ప్రభువుని పట్టుకొని ఆయన నమ్మిన బంటు 12 మంది శిష్యుల్లో ఎవరు, ఇస్కరియా యూద, ఆయన్ని పట్టుకొని యూదులైన రాజులు ఆయనకి ఎన్నో ధనం ఇచ్చి ప్రభుని పట్టించమని అడిగారు. సరేనని ఆయన అన్ని తీసుకొని ఆయన సొమ్ము తీసుకొని ప్రభు ఆయన పట్టిస్తానని వెళ్ళాడు. అప్పుడు ఈ మనుషులందరూ కూడా మరి ఇన్ని చేసిన మనుషులు గుడ్డివారుగా ఉండారు, ప్రభుని నమ్మలేదు అద్భుతాలు. ఎందుకు ఆయన ఏదో మాయలు తాయలు చేస్తున్నాడు, నిజమే ఎన్ని శిక్షించాలి, మనం ఎన్ని హింసించాలని అందరూ అనుకుంటున్నారు. అప్పుడు యూదులైన వారు శిక్షించాలని. అప్పుడు యూదా ఇస్రాయేలు అంటే ఇప్పుడు నిన్న
గురువారం రోజున సంస్కారం ఇచ్చారు మనకు అయ్యగారు వాళ్ళు. ఆ రోజు ప్రభువు ఈయన ఈరోజు ఎందుకు శ్రమకు పడుతున్నాడు కదా, ఈరోజు సిలువును మోసుకొని సిలువులో మరణించాలి, మన కొరకు ప్రాణం పెట్టాలని 12 మంది శిష్యులను కూర్చోబెట్టుకొని 12 మంది పాదాలు కడిగి వాళ్ళకి సంస్కారం ఇచ్చాడు. అప్పుడు అందరూ కూడా ముద్దు పెట్టారు. కానీ యోధా ఇస్కరియోతు కూడా ప్రభువును ముద్దు పెట్టుకున్నాడు. కపట ముద్దు అది. అది నిజమైన ముద్దు కాదు. ప్రభువును పెట్టుకోవటం ప్రేమ ఉండి కాదు, కపట ముద్దు పెట్టాడు. అప్పుడు అంటాడు, ఈ రాత్రి నన్ను యూదులకి అప్పచెబుతారు, మరి ఒకళ్ళు ఉన్నారంటే ప్రభువా నేనా నేనా అని అందరు అంటారు. ఈయన కూడా సందేహంగా ప్రభువా నేనా అని అంటాడు. సెలుకాడ నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, నీ పని నిర్వహించుకో అని చెప్తాడు ప్రభు. అప్పుడు ప్రభు వారు ఈరోజు ఇక ఈ శ్రమకి ఇక పట్టించినప్పుడు యోధా ఇస్రాయేలు నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు ప్రభు వారు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు వస్తారు. గెత్సేమనే తోటలోకి వెళ్ళి ప్రభువు 12 మంది శిశువులు వెళ్ళి ప్రార్థన చేయమన్నప్పుడు ప్రభు వారు అడుగుతాడు, అయ్యా నా కొరకు 1 గంట అయినా మేలుకొని ప్రార్థన చేయలేరా మీరు అని అంటే, చేస్తాం ప్రభు అని చేస్తానే నిద్రపోతున్నారు. అప్పుడు ప్రభు అంటాడు, మీ ఆత్మ సిద్ధంగా ఉంది కానీ మీ శరీరం చాలా బలహీనతగా ఉంది, మీరు మేలుకొని నా కొరకు ప్రార్థన చేయమన్నాడు. అంటే ఎందుకు చేయమన్నాడు? ప్రభు చేస్తే ప్రభు రక్షించుకోగలడు, ఆయన విడిపించుకోలేడా? కానీ ఎందుకంటే ప్రార్థన నేర్పాలి వాళ్ళకి. మరి ప్రభు అవన్నీ 3.5 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రభు వాళ్ళతో తిరిగి ఆయన చుట్టూ తిప్పించుకొని నేర్పింది ఏంది? నాకు ఈ మాదిరిగా మీరందరూ రేపు నేను వెళ్ళినప్పుడు చెయ్యాలి అని ప్రభు వాళ్ళకి నేర్పించాడు. అవన్నీ మనం మర్చిపోకూడదు, జ్ఞాపకం చేసుకోవాలి కదా. అలాగే ప్రభు అప్పుడు శ్రమ పొందుతూ ఇక ప్రభుని ముద్దు పెట్టుకున్నప్పుడు ఈదుల రాజులు వచ్చి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ప్రభు ఆనాడు ఏమని మనకి చెప్పాడు కదా ప్రవచనంలో, ఏమని కీర్తనలో యెషయా గ్రంథంలో చెప్పాడు కదా, ఏలియనగా మనకు ఒక శిశువు పుట్టును, ఆయన భుజముల పైన రాజ్యభారం పెట్టుకొని వచ్చాడని. అలాగే ప్రభు రాజ్యభారం పెట్టుకొని వచ్చాడు కాబట్టి అది నెరవేర్చాలి, తండ్రి చిత్తం నెరవేర్చాలి. ఇక అప్పుడు ప్రభుని తీసుకొని వెళ్ళిపోతున్నారు, ఎన్నో హింసిస్తున్నారు, ఎంతో చిత్రవర్ధన చేస్తున్నారు, ఎంతో బాధ పెట్టారు ప్రభువుని. బాధ పెట్టి ఆయన 5 కోట్ల చుట్టూ ఈ రాత్రి అంతా కూడా తిప్పారు. 5 కోట్లు తిప్పి ప్రభువుని కొండకి తీసుకెళ్ళాలి అని ఆయనకి చిన్న గుడ్డ ఒకటి కొట్టి ఒక కొయ్యి ఇచ్చి ముళ్ళ కిరీటం. మనమైతే ఇప్పుడు మనం పనికి వెళ్తున్నాము, పనికి వెళ్ళినప్పుడు మనకి ఏదన్నా చిన్న ముళ్ళు ఒక్కొక్క కాలిలో గుచ్చుకుంటేనే మనం ఎంతో బాధపడిపోతాం. కానీ మన ప్రభు ఎంత బాధ, ఎంత మరి ఈడ గుచ్చుతుంటే మనకి ఎలా ఉంటుంది? ఈరోజు ఉదాహరణ అయితే ఈరోజు నాకు లేచిన కాడి నుంచి ఒకటే తలనొప్పి, సూదులు పెట్టి పొడిచినట్టుగా ఉంది. ప్రభువా ఏది ఏమైనా సరే నేను ఆగనయ్యా, ఈరోజు నీ మాట నేను ఎవరెచ్చాలి, అది దుష్టుడు ఎంత ఇది చేసినా నేను మాత్రం మానను, నేను ఈరోజు వెళ్ళి నీ మాట చెప్పాలనే నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు వచ్చి కానించి చర్చిలో కూర్చొని ప్రార్థన చేసుకున్న కానించి ఇప్పుడు ఎట్లాంటి తలనొప్పి కూడా నాకు లేదు, చాలా బాగుంది. దేవునికి మరణాత. అయితే ప్రభుని అలా తిప్పి 6 కోట్లు తిప్పుకొని తీసుకొచ్చిన ప్రభుని మనం అందరం ఈదులైన వాళ్ళు, ఈ ప్రజలైన వారు అందరూ చూస్తూనే ఏమంటున్నారు? వాళ్ళేదో చెబుతుంటే తీర్పులు, వీరు కూడా అన్నీ చూసి దేవుడు చేసిన అద్భుతాలు చూశారు, కార్యాలు చూశారు, అన్నీ చూసి కూడా సిలువుని వేయాలి, యేసుని సిలువుని వేయాలని కేకలు పెడుతున్నారు. అప్పుడు పిలాతు గారు అంటున్నాడు, అయ్యా వీళ్ళందరూ సిలువుని వేయాలి అని అడుగుతున్నారు, నువ్వు మరి ఏమింది, నువ్వేమి మాట్లాడతలేదు, మౌనంగా ఉన్నావు, దేనికి మాట్లాడయ్యా అంటే అప్పుడు ప్రభు వారు అంటున్నాడు, అయ్యా నీ పని నువ్వు చెయ్యి అయ్యా. అవును అంటున్నాడు, అంతే, ఏం మాట్లాడతల్లా. అప్పుడు ప్రభువుని తీసుకొని చిత్రవర్ధన తీసుకొని వెళ్తున్నారు ఇక ప్రభువుని. ఆయనలో అది తప్పిదం అయింది. ఆయన భార్యకి ఆ నైటు
పిలాతు గారి భార్యకి కలగందంట. ఏమని? ఆయన చాలా నీతిమంతుడు, ఆయన పైన ఆయనకి ఎలాంటి తీర్పు ఈ మాకయ్యా శిక్ష, ఆ పాపం మనకి మన బిడ్డలకు అంటిద్దంటే అప్పుడు భార్య చెప్పిన మాట విని పిలాతు గారు చేతులు కడిగేసుకున్నాడంట, నాకు నా బిడ్డలకి ఏ దోషం అంటకూడదని. అప్పుడు ఆమె కలగన్నామే పిలాతు గారు భార్య విశ్వాసంతో నమ్మింది. దేవుడు నీతిమంతుడని ఆమె ఎరిగింది. కానీ మనం రక్షణ పొందుకున్నాము, మన బాప్తీస్నాలు తీసుకుంటున్నాం, సంస్కారం తీసుకుంటున్నాం, వారం వారం మరి చర్చికి వస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ దేవుడు చేసే అద్భుతాలు అవి అయితే పొందుకుంటున్నాం మేళ్ళు. కానీ దేవుడి కోసం మాత్రం మనం రాలేకపోతున్నాం. ఎందుకు? ఈ లోకంలో వాటి కోసమే పరిగెత్తుతూ ఉండం. మరి సేవకులు మన కోసం అమ్మగారు అయ్యగారు ఎంతో ఎన్నో వాక్యాలు చెబుతున్నారు. కానీ మనం దేవునికి లోపడుతున్నావా? దేవుని మాటకి మన ఇజీత కలిగి ఉంటున్నావా? ఉండలేదు. దేవుడు ఏమంటున్నాడు? మీరు నా యందు విశ్వసించిన ఎడల మీరు నాలో ఉంటే నేను మీలో ఉంటానమ్మా. మీరు పరిశుద్ధులు, నేను పరిశుద్ధుని, మీరు పరిశుద్ధులుగా ఉండండి అంటున్నాడు. పరిశుద్ధంగా ఉంటున్నావా మనం? ఏదో ఒక మాట మాట్లాడుతున్నాం, ఏదో అనరాని మాట అంటున్నాం, ఎదటోళ్ళని నిందిస్తున్నాం. ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి. దేవుడికి అవన్నీ నాకు ఇష్టమైనవి కాదు. నా బిడ్డలు నాకు మళ్ళీగా నాకు మాదిరిగా ఉండమంటున్నాడు. అలాగే మనం అందరం కూడా అలాగే ఉండాలి. ప్రభువుని అప్పుడు పట్టుకొని తీసుకెళ్ళిపోతామంటే ప్రభువు సిలువును మోస్తున్నాడు. ఎందుకు మోస్తున్నాడు? మన పాప భారం, మన యాది భారం, మన శిక్ష భారం ఇవన్నీ కూడా ఆయన భుజంల పైన వేసుకొని మోయలేనంత భారం, మోయలేని భారమంతా సిలువల మోసావు, నీకు నాకు దూరమంతా కలవరిలో మరణించావు. దేవుడు అంత మోయలేని భారం మన కోసం మోసాడు. మనం అప్పుడు ప్రభు అంటున్నాడు, ఆయన మోస్తా ఉంటే ఈయన ఎవరు బరబ్బ అంటాడు. ప్రభు ఒకప్పుడు అంటాడు, అయ్యా ప్రభువా నువ్వు నాతో చేయగలుపు, నీవు నేను కలిస్తే ఈ ప్రపంచాన్నే దోచుకోవచ్చు, ఈ ప్రపంచాన్నే జయించవచ్చు, నాతో నువ్వు చేయగలుపు అంటే ప్రభు అంటాడు, నీవు నా మార్గంలోకి రావాలి కానీ నేను నీ మార్గంలోకి రానయ్యా, నీవు నాతో రా, నీతో నా ప్రాణం పోయినా నేను మాత్రం నీతో చేయగలను, ఒకప్పుడుకు నువ్వే నా మార్గంలోకి వస్తావని ప్రభు వెళ్తాడు. అప్పుడు బరబ్బా ఏం చేస్తాడు? ఆయన శరసాల్లో ఉన్నప్పుడు ప్రభుని ఇడిపిలా, ఆయన్ని ఇడిపించారు. ప్రభువు ఆయన్ని ఇడిపించమని అడిగాడు బరబ్బని. ప్రభువారు శిక్షకి పాత్రుడయ్యాడు. అప్పుడు ప్రభువా నా ప్రభువా అని ఆయన ఎంతో కేకలు పెట్టుకుంటా వచ్చి అప్పుడు అంటాడు, ప్రభువా నా సిలువును కాసేపు నాకు ఇయ్యయ్యా, నేను మోస్తానంటే ఇది నువ్వు మోసేది కాదయ్యా, ఇది నువ్వు మొయ్యలేవు అని బరబ్బతో చెబుతాడు. కానీ ఆయన కొంచెం అయినా ప్రభువా ఎత్తుకుంటానంటే కొద్దిగా అట్ట ఎత్తుకొని ఇట్ట పడిపోతాడు బరబ్బ. కానీ మొయ్యలేకపోయాడు. మోస్తాము మనము ఏ పాటి వాళ్ళం? మనం ఆయన సృష్టించిన దేవుడు మనల్ని సృష్టించిన వాళ్ళం. మనం ప్రభు సృష్టిస్తే మనం మనుషులుగా ఉన్నాం. మనం అవన్నీ భరాయించుకోగలం. ఆయన అంటే పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, ఆయన ఎంతో గొప్ప దేవుడు. అలాంటి ఆయన మోస్తాడు, మనం మొయ్యలేం కదా. అప్పుడు ప్రభువుని సిలువులకి ఆడ తీసుకెళ్ళి మేకులు కొట్టి సిలువు మోసేటప్పుడు ప్రభు కలవర కొండ మీద పోయేటప్పుడు ఈ కలేగ ముళ్ళు కాళ్ళల్లో గుచ్చుకుంటున్నా ఈ బటువులైన వాళ్ళు విడిచిపెడతల్లా, కొడతానే ఉండారు కొరడాలతో. ఆయన 39 కొరడాల దెబ్బలు, ఆయన ఒళ్ళు చీల్చబడింది, నాగల వలె భూమి దున్నినట్లుగా ఆయన శరీరం చీల్చబడి రక్తమయం ఎక్కడ చూసినా రక్తంతో నిండుంది. ఆయన రక్తం అంతగా ఈ సిలువును ఎత్తుకొని సిలువు అంట కొండను తాగినప్పుడు కొండ అంట కలవరపోతుందంట. ప్రభువు పాదాలు రక్త పాదాలంట కొండ రాళ్ళంట ముద్దులు పెట్టుకుంటున్నాయి అంట ప్రభువుని. ఆయన పాదాలు ముద్దులు పెట్టుకొని ఆనందపడుతున్నాయి అంట. కొండ సిలువును తాకినప్పుడు కలవరపడుతున్నాయి అంట.
నిరపరాధి మౌనమోలె దీనుడాయను, మార్తుమూర్తి వేదనలే ఓదార్చెను. నిరపరాధి మౌనమోలె దీనుడాయను, మాతృమూర్తి వేదనలే ఓదార్చెను. అపవాది అహంకార మనిషి త్రోసిను, అపవాది అహంకార మనిషి త్రోసిను. శ్రీయేసుడు తలవాల్చి కన్ను మూసిను, కన్ను మూసిను. అలాగే ప్రభు అవి తాకినప్పుడు కలవరపోయింది. అలాగా అప్పుడు సిలువను వేసినప్పుడు అందరూ ప్రభు అంగీ కూడా వేసుకొని సీట్లు వేసుకొని ఒకళ్ళు నాది నాది అని పంచుకుంటున్నారు. అప్పుడు కింద ఉన్న వాళ్ళు, ఆ ఈదులైన వాళ్ళు అందరూ కూడా ప్రభువుని వేళన చేస్తున్నారు. ఏమని అంటే, నువ్వు ఈదులకు రాజువు కదా, నువ్వు దేవుడివే కదా, నువ్వు దిగి వచ్చి నువ్వు రక్షించుకొని నువ్వు మమ్మల్ని రక్షించు, దిగిరా దిగిరా రాజు, నువ్వు రాజువే కదా, కిందకు దిగి రావచ్చుగా సిలువ మీద నుంచి అని వేళన చేస్తున్నారు. అది ఒక వేళన చేశారు ప్రభువుని. అయితే అప్పుడు కుడి పక్క దొంగ ఎడమ పక్క దొంగ ఉన్నారు. వాళ్ళిద్దరిలో వీళ్ళందరూ వేళన చేస్తుంటే ఎడమ పక్క దొంగ అంటారు, ఈయన వేళనగా అంటాడు, అయ్యా నువ్వు దేవుడివే కదా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని వేళన చేసినప్పుడు కుడిపక్క దొంగ అంటున్నాడు, అయ్యా మూర్ఖుడా, మూర్ఖం మాటలు మాట్లాడ మాకు, మనం ఎంతో పాపులమి, ఎంతో నిరీక్షులమి, మనం ఎన్నో ఘోరమైన దొంగతాలు చేసాం, నరహత్యలు చేసాం, మనం ఎన్నో ఇళ్లలో జరబడి దోసుకున్న వాళ్ళం, మనకి ఈ శిక్ష తగినదే. ఆయన ఏ నేరం చేయలేదు, ఏ పాపం ఎరగడు, ఆయన ఎంతో నీతిమంతుడు. ఆయన ఆ దేవుణ్ణి ఇలా శిక్షించటం న్యాయమేనా అని కుడి పక్క దొంగ ఆయనతో చెప్పినప్పుడు అప్పుడు ప్రభువుని అంటాడు, అయ్యా అమ్మగారు ఫస్ట్ చెప్పింది కదా, ఫస్ట్ చెప్పింది అమ్మగారు ఏమని, వీరు ఏం చేయిస్తున్నారో వీరిని క్షమించండి అని ప్రార్థన చేశాడు, విజ్ఞాపన ప్రార్థన. అలాగే రెండో మాటగా మరి గీతా గారు చెప్పింది, నేడే పరదేశిలో నాతో నీవు కూడా ఉండుదు అని అలా అని చెప్పారు కదా. అలాగే ఇవన్నీ చెప్పినందుకు అప్పుడు ప్రభు నాదేవా నాదేవా ఎందుకు చేయి విడిచితు అని అన్న మాట ఎందుకు అన్నాడంటే, అప్పుడు వరకు తండ్రి సిలువను వేసేంత వాటికి కూడా యెహోవా తండ్రి ఆయనతో ఉన్నాడు కాబట్టి అప్పుడు వాటికి కూడా అవన్నీ సహించుకున్నాడు, భరించాడు. కానీ ఇవన్నీ సిలువను వేసినప్పుడు ఏమయ్యాడంటే, ప్రభు మనం పాపులం అయ్యాం కాబట్టి మన పాప భారం వల్ల ఆయన భుజముల పైన వేసుకొని అవి సిలువలో మరణించాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పాపిగా మారాడు కాబట్టి తండ్రి తన చేయి ఎడవాల్సి వచ్చింది ఆ టైంలో. అప్పుడు అందుకే నాదేవా నాదేవా నన్నెందుకు చేయి విడిచితివా అని ప్రభువారు నాలుగో మాటగా సిలువలో పలికిన ఈ మాట. సమయం అయ్యగారికి మరణాత, అమ్మగారికి మరణాత, మీ అందరికి నా మరణాత.